ప్రైజ్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు నాయన మీ జీవం కలిగిన మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోచుండగా ప్రభు, వాక్యమై ఉన్న దేవా మీరు నాతో మాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం ప్రభు. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభు. మా జీవం కలిగిన మాటలు మీ యొక్క ఉన్నాయి కాబట్టి ఆయన మాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు జీవము కలిగిన వాక్యం ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము కొన్ని వచనాలు చూద్దామండి. ఇక్కడ అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలను కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడండి? అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడండి? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా అట్టి స్థితి కలిగి ఉండేలాగా, దేవుణ్ణి కలిగి ఉండేలాగా మనము వేడుకొనవలసిందిగా కోరుకున్నామండి. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీపై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీపై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే, నిత్యమైన నీ సత్యవాక్యముతో. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే, నిత్యమైన నీ సత్యవాక్యమును. సజీవుడవైన యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితి.